అసలు టైం సెన్స్ లేకుండా పోయింది. ఈ స్వామీజీలు ఎప్పుడు ఇంతే. సర్లే ఒకసారి పిలిచి ట్రై చేద్దాం. స్వామి అసలు జగనానంద స్వామి, జింగిజికా స్వామి, జింగిజికా. ఎవరు ఎవరు నా తపస్సులు భంగం చేయుతున్నది? చేయలేదు. నారదా నువ్వా? స్వామి ఏం నారదా చేయడం చాలా బోరింగ్ ఉంది. నువ్వు వచ్చావు కదా నారదా స్వామి, చాలా బోర్ పడేస్తుంది ఆయన. నీకు భక్తులు లేకపోవడం స్వామి. సెకండ్ ఇయర్ డాక్టర్లు ఎంబీబీఎస్ వచ్చారు, బాగా క్షౌరం చేయి. మరి పంపించు. విద్యార్థులారా ఆలస్యం చేయకుండా రండి. ఏరా వీడు అంగడా? అత్యుత్సాహంతో వారం అంతా చదువుతూ ఉంటాడు స్వామి. మరి బాధ ఏంటైనా? స్వామి నేను రోజుకి 23 గంటలే చదవగలుగుతున్నాను స్వామి, 24 గంటలు చదవలేకపోతున్నాను స్వామి. ఆ టెలికాస్ట్ అంతే 1 అవర్ స్వామి. బాగుందయ్యా. మరి నీ బాధ ఏంటైనా? స్వామి నేను ఇది బిగించిన గంటే చదువుతున్నాను స్వామి. ఫ్రెండ్ కదా షేరింగ్. మరి బొజ్జ నీ బాధ ఏంటైనా? ఇలా గంటలో రోజు చదవట్లేదు మినిట్ లో ఒకటే అంటే షార్ప్ పిల్లడు, చాలా షార్ప్. నాయనా నువ్వు మిగిలిన గంట ఏం చేస్తావు? స్వామి ఎలాగైనా నాకు ఆ గంట కావాలి స్వామి. ఆ టెలికాస్ట్ 1 అవర్ స్వామి. ఏం చేస్తున్నావు? ప్రార్థన. సారీ స్వామి. నాయనా నువ్వు మిగిలిన గంట ఏం చేస్తావు? స్వామి బ్యాటింగ్ చేస్తాను స్వామి. హలో ఆయన ఎక్కడ కూడా సిగ్నల్స్ ఉంటాయి. వింగ్స్ లో 3 టవర్లు వేసారు స్వామి. ఓకే కనెక్టింగ్ పీపుల్. నాయనా నీ కళలో కోరికలు ఏమీ లేవా? స్వామి కళలు అంటే పెద్దగా లేవు గాని నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒక కళ ఉంది స్వామి. నీ నోటి సారీ స్వామి, సారీ స్వామి. చెప్పు నాయనా. స్వామి నేను పెద్ద సర్జన్ అయ్యి ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ చేస్తుండగా మా నాన్న నా కోసం బయట వెయిట్ చేస్తూ ఆ కిటికీలోంచి నన్ను చూస్తూ ఆయన చూపులు నా వీపుకు తగిలి నా ఐమోల్లో ఆయన నాకు కనిపించి, డాక్టర్ బాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు ఆయన పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన కాలు మీద పడితే ఆయన నా పింటు పట్టుకొని లేపి, బాబు సేవాగు సచిన్ రికార్డ్ బ్రేక్ చేసినప్పుడు గుడ్డు పొదిగి పిల్ల అయినప్పుడు కోడికి కలిగినంత ఆనందం కలిగిందని ఆయన నన్ను హక్ చేస్తాను స్వామి. ఓకే ఓకే ఉంటా స్వామి. ఇన్సెంట్ ఎంత వెయిట్? జస్ట్ 6 times స్వామి. నీకు కంఫర్టబుల్గా? కంఫర్టేనా? సూపర్ మసాలా స్వామి. ఏమి నాయనా మీరు డెవలప్ అవ్వాలంటే కావాల్సింది రెండే 2. ఒకటి సంకల్పం, రెండోది పట్టుదల. స్వామి రెండోది నాకు బాగా ఉందిగా. ఎదవా పట్టుదల కాదు పట్టుదల. సారీ నాయనా నేను హిమాలయాల నుంచి సంకల్పజాలం పట్టుకొచ్చాను. నారదా ఆ సంకల్పజాలం పట్టుకొని రమ్ము. రమ్మా ఆపా కోట. నారదా తీసుకొని రమ్ము. ఓ సారీ స్వామి. ఆయన పని చేయండి. చగా 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 చగా. చాలే ఇచ్చిన డబ్బులకి ఇదోటి. స్వామి నాయనా మీ జలం. నాయనా ఇది మామూలు నీరు కాదు, అసలు నీరే కాదు. తీరా? నారదా సారీ స్వామి. ఒక తర్వాత ఒకరు వచ్చి తీసుకున్నాయి. నువ్వు ఖాళీ ఉన్నప్పుడు సర్దుకోవడం మానేసి సాంలో ఫార్ముకాలు చదువు నాయన, బాగుపడతావు. అది సంకల్పం అంటే. నాయన నువ్వు బోర్కొట్టు బ్యాటింగ్ అబ్బాయి చదువు నాయన, అది నాయన సంకల్పం. నీది అమ్మదారా? నువ్వు అన్నమ్మ అనంతనారా చదువురా, బాగుపడతావు. స్వామి ఇంకొంచెం. అందుకే అడగన్నావు స్వామి ఏమి నాయన మీలో ఉన్న సంకల్పం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు నీలో ఒక షాన్బాగ్ ఒక భవి. నేను నిద్రలోకి వెళ్ళిపోతాను స్వామి. నారదా
నారదా ఏం స్వామి? ఎవడో వచ్చినట్టు కొంచెం గోడ నీకోసం వాడతాడు స్వామి పక్క. నారదా స్వామి వెళ్ళు నాయనా. అది ఎలక్ కాదు, స్వామి గారి పిల్లక. స్వామి గారి ధ్యానంలో ఉన్నప్పుడు స్నానం చేయరు. నారదా డీటెయిల్స్ అవసరం అంటావా? సారీ స్వామి, పిల్లలు కదా. Oh, raise your hand, man. Thank you, man. Come on, hey, man. Oh, shit. Okay, thank you. నారదా ఈ విషయరా ఫస్ట్ ఇయర్ అయింది ఏంట్రా ఇది? విత్ అండ్ స్వామికి You in this guy? ప్యాకింగ్ లేక ఒక్కొక్కడికి బాగా మర్చిపోతుంది స్వామి. నాయనా స్వామి చెప్పు నాయన నీ బాధలు ఏంటి చెప్పు. స్వామి ర్యాగింగ్ ఎంటర్టైన్మెంట్ నో ప్రాబ్లం. నారదా ఫస్ట్ ఇయర్ బోర్ కొడుతుందట. నారదా ఏం చెప్తాం స్వామి? ఫస్ట్ ఇయర్ బోర్ కొడుతుందట. ఫస్ట్ ఇయర్ ఉండే బాధలు తెలిసినా మీకు అసలు ఏదో నేర్చుకుందాం ఏదో చేద్దాం ఫిజియాలజీ ల్యాబ్కి వెళ్తాం. కష్టపడి ల్యాబ్లోకి వెళ్ళి ఏదో టెస్ట్ నేర్చుకుందాం అనుకున్నప్పుడు నీ కొన్ని సూదులు కనబడతాయి. ఆ సూదులతో నీ వేలు నువ్వే పడుచుకొని ఆ నొప్పి నీకు తెలుసా? ఆ నీ రక్తం నువ్వే టెస్ట్ చేసుకోవాలా దెబ్బ నీకు తెలుసా? నీకు తెలుసా? ఇవన్నీ తట్టుకోలేక నీ సన్యాసయ్యాను. ఏంటి నాయన అడుగుతున్నావు? మీరు ఎంబీబీఎస్ చదివారా? ఆరంభి అనుకున్నావా? ఇంకా నాయన నేనే ఎంబీబీఎస్ అనే స్టోరీ చెప్తాను. ఫ్లాష్ బ్యాక్ నాయన ढमरुकनादानन्दाय ॐ नमो निटलाक्षाय ॐ नमो भस्माङ्गाय ॐ नमो हिमशैलावरणाय प्रमदाय. ఏంటిది? గొడుగు స్వామి. మడిచి పక్క దచ్చి స్వామి. దచ్చి ఏది చేయకూడదు. యమా కాల్ పీకెత్తంగా రావనాయి. మీ భక్తి మీది మీరుచున్నది. స్వామి సేవించండి స్వామి. స్వామి ఇన్ని నిజమైన వైద్య చదవలేకపోతాను స్వామి. ఆహా, తల్లికి బిడ్డ అయినా దేశానికి ప్రధానైనా ఎటువంటి బాధ వచ్చినా మొట్టమొదటి వచ్చేది ఒక డాక్టర్ దగ్గరకే. అది తెలుసునా నీకు? దశముఖ రావణాసురుడు కూడా తన అమితమైన తలనొప్పి నుంచి తడుక్కున రిలీఫ్ రావడానికి వాడి అమూల్యం బెంటో ప్లస్ కూడా కనిపెట్టింది ఒక డాక్టరేగా. ఆహా, సమాజాన్ని కాపాడే పోలీసులు, న్యాయాన్ని కాపాడే లాయర్లు, బిల్డింగులు కట్టే ఇంజనీర్లు కన్నా గొప్పవారు ముగ్గురున్నారు. అది ఎవరో తెలుసునా నీకు? డాక్టర్. అటువంటి వైద్య విద్యని నీచమందువా? ఎంత నిర్లక్ష్యం, ఎంత దౌర్భాగ్యం, ఎంత దుస్సంస్కారం! ఇంకేమైనా సందేహాలున్నచో మొప్పడుగుడి. స్వామి ఇంత బాగా చెప్పిన తర్వాత ఇంకేమైనా సందేహాలు ఉంటాయి స్వామి? ఇంకా నాకు ఎగ్జామ్స్ తీరిపోతుంది స్వామి. ఆగు భక్త, ఏమి నీ దూకుడు? ఇది ఎరుకులా నీకు? ఎన్టీఆర్ వైద్య సంస్థ వాళ్ళు ఏమైనా సహించుదురు గాని అటెండెన్స్ లేకపోతే సహించరుగా. ఏమి చేయుదు? నీకిచ్చిన ఈ సంకల్ప జలంతో నీలాంటి ఎంతో మంది అజ్ఞానులైన ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని జ్ఞానులు చేయము. మరి ఇక సెలవు. మహాప్రసాదం సినిమా డాన్స్ చూస్తారు. ఫ్లాష్ బ్యాక్ ముందుకు రా మన ఎవరిబడి నారదా మ్యూజిక్.